అప్పటి జగన్ ప్రభుత్వానికి, ఇప్పటి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి సార్? చెప్పినాను కదా మీకు నేను. అప్పుడు జగన్ ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు అవేవి ఇప్పుడు జరగడం లేదు. జగన్ ప్రభుత్వంలో గ్రామ గ్రామ సచివాలయాలు పెట్టినాడు. గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేసినాడు. ఇంటింటికి వెళ్ళి పొద్దున్న 4 గంటలకు తలుపు తట్టి 1వ తేదీన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేసినాడు. రేషన్ ఇంటికి తీసుకుపోయి ఇచ్చే కార్యక్రమం చేసినాడు. నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా జనన మరణాలకు సంబంధించిన సర్టిఫికేట్ కానివ్వండి, కుల ధృవీకరణ సర్టిఫికేట్ కానివ్వండి, ఏవి కావాలన్నా కూడా వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చిన సందర్భం నుంచి ఇవాళ మీరు గ్రామాల్లోకి పోయి చూడండి ఏం జరుగుతుందో. ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి పార్టీలు ఎన్నికలప్పుడు ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 చేస్తాం జీతం అని చెప్పినారు. అధికారంలోకి రాగానే అసలు ఆ వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేసినారు. మద్యం విషయంలో ప్రచారంలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రచారం ఏమిటి? చాలా మంది అదే మద్యం తాగి చనిపోయారు అని చెప్పి నాణ్యమైన మద్యం తక్కువ ధరకు మీకు అందిస్తానని చెప్పినారు. ఇవాళ జరుగుతుంది ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన కల్తీ మద్యం బయటపడుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు, ఎక్సైజ్ పోలీసులే కేసులు పెడుతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నది కాదు, మీడియా చెప్తున్నది కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్సైజ్ శాఖ వారే బోలెడు కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఎక్సైజ్ శాఖ వారే కేసులు పెడుతున్నారు కదా. అదెవరో బయటి వాళ్ళు, వాళ్ళ వ్యతిరేకులు మాట్లాడుతున్నది కాదు. కాబట్టి అక్కడ పార్టీ అధికారంలో పార్టీలు, అక్కడ ఉన్న పరిపాలన ఎట్లా ఉందో ఇట్లాంటివి చూస్తే అర్థమవుతున్నది. మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేస్తున్నారు, విద్యను పూర్తిగా ఇచ్చేసినారు. తర్వాత కల్తీ మద్యం ఏర్లై పారుతూ ఉన్నది. ఇన్ని జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో మద్యం కారణంగా ఒక్క వ్యక్తి అయినా చనిపోయినట్టు కేసు ఏమైనా? మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి, వైసీపీ పార్టీ మరి ఎందుకు ఓడిపోయింది? ఎందుకంటే ఓ పక్క నుంచి ప్రజలు తీవ్రమైన విమర్శలు, ఎలాగా అభివృద్ధి లేదు, రోడ్లు బాగాలేదు అని, దాని తర్వాత క్రైమ్ ఎక్కువైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంగా చెప్తూ ఉన్నది, దాని అధినేత చెప్తూ ఉన్నాడు, ఇది ఖచ్చితంగా ఈ ఎన్నిక సక్రమంగా జరగలేదు అని. వాళ్ళు కొన్ని కేసులు కూడా పెట్టినారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా పోయినారు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇవాళ దేశం అంతా కూడా అదే ప్రచారం జరుగుతున్నది కదా. రాహుల్ గాంధీ ఈ అంశాన్ని తీసుకొని ఓట్ చోరీ అనే పేరుతో తిరుగుతున్నాడు. ఒకటి, ఈవీఎంల మీద సందేహాలు ఉన్నవి. రెండవది, ఓటర్ల విషయంలో కూడా గోల్మాల్ జరుగుతున్నదనే ఒక ప్రచారం ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో ఇది జరిగిందని ఆధారాలతో సహా చూపిస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగి ఉండవచ్చు. ఎందుకంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడం అనేది డెఫినెట్గా అనుమానించదగ్గదే. అనుమానం అట్లా పెట్టి ఈసీకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎందుకు అంటే కోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇటు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ కానీ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు దీన్ని? అది మీరు వాళ్ళని అడగాలి, వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అడగాలి, కోర్టులను అడగాలి, ఎందుకు ఏం జరగడం లేదు. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా కొన్ని అయితే ఉదాహరణలు చూపించినారు. ఉత్తరాంధ్రలో ఒక ఉదాహరణ, ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒక ఉదాహరణతో తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్లు కూడా పెట్టినారు, మాట్లాడుతున్నారు. ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉన్నది, ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి, మాకు అన్యాయం జరిగింది అనే విషయం. కాబట్టి అది ఎట్లా జరిగిన ఎన్నికలు ఇవాళ ఏమవుతుందంటే ఏం మాట్లాడినా కూడా ఓడిపోయారు కాబట్టి మాట్లాడుతున్నారు అనే ఒక మాట అంటే వస్తుంది. జగన్కి కూడా 151 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు ఇదే మాట అన్నారు కదా, అంటే ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయి, ఏదో జరిగింది అని చెప్పి. సడన్గా ఇంత గ్రాఫ్ ఎలా పడిపోయింది? అప్పుడు 5 ఏళ్ల క్రితం కూడా టీడీపీ వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పార్టీ కానీ ప్రతిసారి ప్రతిపక్షంలోకి పోయిన ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు. అధికారంలోకి రాగానే దాన్ని మళ్ళీ సమర్థించడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్వీపింగ్ రిమార్క్ చేయడం కాకుండా కొన్ని ఆధారాలతో చూపిస్తున్నది. వాళ్ళ ఆ ఆధారాలకు అనుగుణంగా మీరు మాట్లాడండి, లేదా ఎలక్షన్ కమిషన్ చేత చెప్పించండి, ఇగో ఇది జరిగిందని చెప్పించండి. ఎందుకు చేయడం లేదు? సో ఏదో జనరల్ స్టేట్మెంట్స్ చేయడం కాదు.
ఏ తప్పు జరగలేదు అని వదిలేస్తే కుదరదు. స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నప్పుడు ఒక క్లియర్ ఇది చెప్తూ ఉన్నారు, మీరు పోలింగ్కి కౌంటింగ్కి మధ్య దాదాపు నెల రోజుల విరామం ఉన్నది. ఉన్నప్పుడు పోలింగ్ తర్వాత తీసుకుపోయి మీరు స్ట్రాంగ్ రూమ్లలో పెట్టిన ఈవీఎంలు మళ్ళీ కౌంటింగ్ నాడు తీసేసరికి అదే బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది, పూర్తి బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది, 90-95% ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది బ్యాటరీస్ ఈవీఎంలలో. ఇది ప్రధానమైన కంప్లైంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇతరంగా కూడా కొన్ని చెప్పింది. ఇవన్నిటి మీద కూడా ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టతతో బయటికి రావడం లేదు. వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ఉన్నారు, పొలిటికల్ కామెంట్స్ లాగా వాళ్ళు కూడా చేస్తున్నారు తప్ప స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్, మీరు శేషన్ను గుర్తు చేసుకోండి ఒకసారి, టిఎన్ శేషన్ చాలా స్పష్టంగా చెప్పినాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, ఎలక్షన్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండదు. ఇది భారతదేశానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్, ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఇది స్వతంత్రంగా పనిచేస్తుందని చెప్పినాడు. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా?